తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి చాలామంది తిరుమలకు వెళ్తూ ఉంటారు. అందులో ఎక్కువ మంది నడక మార్గాన, మెట్ల మార్గాన, అలిపిరి మార్గాన ఇలాగ రకరకాల మార్గాల్లో శ్రీవారి పాదాల మెట్లని, అలిపిరి నుంచని కొండ మీదకి నడిచి వెళ్తారు. నడక మార్గంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తారు. వాళ్ళకి మధ్యలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన టోకెన్లు పొందేందుకు భక్తులు పడుతున్న ఇబ్బందులు, జీపు ఆటో వాలాల ఆగడాలు అడ్డుకునేందుకు టీటీడీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దివ్య దర్శన టోకెన్ల జారీని మరో 2 రోజులు మాత్రమే ఇక్కడ జారీ చేయబోతున్నారు. దివ్య దర్శన టోకెన్లు కొందరు ఆటో ట్యాక్సీ డ్రైవర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దర్శన టోకెన్లు ఇప్పిస్తామని చెప్పి సుదూర ప్రాంతాలను తిరుపతిలోని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చేరుకునే భక్తులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి మెట్టు మార్గంలో విడిచి వెళ్ళిపోతున్నారు. రద్దీ వేళలో వందల సంఖ్యలో ఆటోలు, ట్యాక్సీలు ఇటుగా తరలి వస్తుండడంతో ట్రాఫిక్ సైతం స్తంభిస్తోంది. ఒక్కోసారి భక్తులు మధ్యలోనే చిక్కుకుపోతున్నారు. అటు సర్వదర్శనానికి వెళ్ళక, ఇటు దివ్య దర్శన టోకెన్లు పొందలేక కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ టీటీడీ అధికారులు గుర్తించారు. అలాగే చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదులు కూడా ఉండడంతో దిద్దుబాటు చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. దివ్య దర్శన టోకెన్లు శ్రీనివాస మంగాపురంలో శాశ్వతంగా అందించాలి అని చెప్పి నిర్ణయించి పురావస్తు శాఖ అనుమతి కోరామని, అందుకు 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉంది అని చెప్పి ఈవో చెప్పారు. అప్పటి వరకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కౌంటర్లు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. వీరికి మరుసటి రోజు శ్రీవారి దర్శనం ఉంటుందన్నారు. భక్తులు ఆధార్ కార్డు చూపించి దివ్య దర్శనం టోకెన్లు పొందాక శ్రీవారి మెట్టు మార్గంలోని 1200 మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలన్నారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు జారీ చేస్తారన్నారు. సంబంధిత ఏర్పాట్లపై ఈవో శ్యామలరావు వర్చువల్ సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఒక రకంగా ఇందులో 2 అంశాలు ఏంటంటే, ఒకటి శ్రీనివాస మంగాపురంలో శాశ్వతంగా అందించాలి అని చెప్పి ఈ దివ్య దర్శన టోకెన్లు నిర్ణయం తీసుకున్నారట. కాకపోతే అక్కడ అలా అందించడానికి టైం పడుతుంది కొంత అనేది, ఒక 10-15 రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు ఇక్కడే అరేంజ్ చేశారు భూదేవి కాంప్లెక్స్లో అలిపిరి దగ్గర. అంటే ఇప్పుడు అలిపిరి దగ్గరికి వెళ్ళి భూదేవి కాంప్లెక్స్లో టికెట్ తీసుకొని అక్కడి నుంచి అలిపిరి నడిచెళ్ళే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు, దగ్గరగానే ఉంటుంది. ఇక శ్రీవారి పాదాలను ఇంకో మెట్టు మార్గం ఉంటుంది, అది కొంచెం దగ్గర అంటారు మరి మెట్లు. దీంతో పోలిస్తే, అలిపిరి నుంచి పోలిస్తే దగ్గర, చాలామంది అటే వెళ్తారు అనేది. ఇప్పుడు మరి ఇంకా అటు వెళ్ళరా, ఇంకా ఇటే వెళ్ళాలా? ఇక అలాగే భవిష్యత్తులో కనుక వీళ్ళు చెప్తున్నారు శ్రీనివాస మంగాపురంలో శాశ్వతంగా అందించాలని నిర్ణయం తీసుకుంటే కనుక మరి శ్రీనివాస మంగాపురం దూరం అవుతుందేమో కదా. అంత దూరం వెళ్ళి టికెట్లు తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓకే 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలనేది కరెక్ట్. ఎందుకంటే చాలామంది ఆ టోకెన్ తీసుకుని డైరెక్ట్గా బై రోడ్డు మీద వెళ్ళిపోతే నడిచి వెళ్ళే వాళ్ళు అన్యాయం అయిపోతారు. అంతేకాదు ఇంకా రద్దీ పెరిగిపోద్ది. అప్పుడు ఓన్లీ నడిచి వెళ్ళే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, అది స్కాన్ చేస్తేనే ఆ టికెట్ పనిచేస్తుంది. వీళ్ళు నడిచి వచ్చారు అని గుర్తింపు అనమాట 1200 మెట్టు దగ్గర. అందుకని అక్కడ పెడతారు మధ్యలో. ఏది ఏమైనా ఒక వెసులుబాటు ప్రజలకి, భక్తులకి కల్పించే విషయంలో పకడ్బందీగా టీటీడీ నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశగానే వెళ్తుందేమో చూద్దాం.